పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు శనివారం, ఈస్టర్ కాలపు శనివారం లేదా పాస్కా కాలపు శనివారం అంటారు. అంటే పాస్కా పండుగ తర్వాత, అంటే ఈస్టర్ పండుగ తర్వాత వచ్చేటటువంటి శనివారాన్ని ఈ ఈస్టర్ కాలపు శనివారం అనవచ్చు, లేదా పాస్కా కాలపు శనివారం అనవచ్చు. దీనిలో మనకి 26వ తారీఖు సువిశేషం పట్టణం మరియు మొదటి పట్టణంలో ఏముందో చూసుకుందాం. మొదటి పట్టణం వచ్చేసి మనకు అపోస్తుల చర్యలు 4వ అధ్యాయము 13-22 వరకు ఉంది. దీంట్లో ఏం చెప్పబడుతుందంటే కుంటివాని గురించి, కుంటివాడు స్వస్థత పొందిన దాని గురించి, యేసు ప్రభు పేరిట పేతురు యోహానులు ఇతనికి స్వస్థత ఇచ్చినప్పుడు దాని గురించి వారిద్దరు ప్రార్థన చేయగా ఏ విధంగా స్వస్థత జరిగింది అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం సువిశేషంలోకి వచ్చినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఇందులో ఏమిటంటే ఏ విధంగా యేసు ప్రభువు తన శిష్యులకు, మగ్దలేన మరియకు, తర్వాత శిష్యులకు ఏ విధంగా కనిపించారన్న దాని గురించి మార్కు గారు ఏ విధంగా రాశారు దాని గురించి, ఇంకా అక్కడ ఉన్నటువంటి విశేషాలు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి దీని గురించి మనం చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇందులో మనం చూసినట్లయితే అపోస్తుల చర్య 4వ అధ్యాయం 13-22 ఆల్రెడీ అనుకోకుండా నిన్న మాట్లాడడం జరిగింది. దానిలో ఏ విధంగా అయితే ఏ విధంగా ఇతన్ని కాపాడటము జరిగింది అన్న దాని గురించి ఎక్కువ డిస్కషన్ దీంట్లో ఉంటూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే పేతురు, యోహానులు ధైర్యంగా ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు కొట్టినటువంటి, మీరు చంపినటువంటి యేసు ద్వారానే ఇతనికి స్వస్థత లభించింది. పుట్టుకుంటూ స్వస్థత యేసు ద్వారానే లభించింది అన్నప్పుడు సుమారుగా ఒక 5,000 మంది, 3,000 మంది అంతకుముందు మారుతూ ఉన్నారు. యేసు ప్రభులోకి జ్ఞానస్థానము లేదంటే బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. ప్రభు వైపు మారిపోతూ ఉన్నారు. ఈ ఈ ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఇంకా 5,000 మంది పురుషులు ఇంకా వచ్చేసి జ్ఞానస్థానాన్ని అదే ప్రభు వైపుకు రావడం జరిగింది. ఈ సమయంలో వీరందరూ వచ్చి పెద్దలు వచ్చి దీన్ని వారించడం జరిగింది. మీరు అలా చెప్పడానికి వీల్లేదు అన్నప్పుడు వాళ్ళని భయపెట్టడం జరిగింది. చెరసాలలో వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా వారిద్దరిని పేతురు, యోహానుని ఉంచడం జరిగింది. కానీ వీళ్ళు యేసు పేరిట మీరు బోధించరాదని వాళ్ళని ఆజ్ఞాపించినప్పుడు ఈయన ఏం చెప్తూ ఉన్నారంటే, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా, ఏది మంచిదో మీరే చెప్పండి అంటూ ఉన్నారు. ఆ విధంగా వారు వీళ్ళందరినీ నిరాకరించి దేవుడి కోసం నిలబడుతూ ఉన్నారు అనమాట. ఈ విధంగా గొప్ప విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. మనం ఎవరి మాట వినాలి అన్న దాని గురించి పేతురు, యోహానులు చక్కగా అందులో వివరిస్తున్నారు. అదేవిధంగా పుట్టుకుంటివాడు 40 సంవత్సరాల నుంచి ఆయన బాధపడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు వద్దకి ఏ పేతురు, యోహాను వచ్చి ఉన్నారో, ఆ ప్రభు వద్దకి ఇతను వచ్చి ఉన్నాడో, అనగా ప్రభువుతో ఉన్నటువంటి ఆ యొక్క పేతురు, యోహానులు ఈయనను బంగారం, వెండి కాదు కానీ మేము స్వస్థత ఇస్తాము, యేసు ప్రభు పేరిట నడవమన్నప్పుడు ఈయన లేచి నడుస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనము దేవుని కోసం ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉంటామో, అది కొంతకాలం, అది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయినా సరే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. ఇంకా మనం ఆ విషయాన్ని మనం అబ్రహాములో చూడవచ్చు, అందరి విషయంలో మనం చూడవచ్చు. ఒక్క అబ్రహాము కూడా ఎంతో కాలం పిల్లల కోసం వెయిట్ చేశాడు. తర్వాత అబ్రహామును దీవించాడు. తర్వాత అదేవిధంగా దేవుడు ఇస్సాకును కానీ, యాకోబును కానీ, మోషేను కానీ, ఆ విధంగా దేవుడు ఎన్నో కష్టాల తర్వాత దీవిస్తూ వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక నిరుత్సాహం లేకుండా విశ్వాసం కలిగి మనము దానికోసము వెయిట్ చేయాలి. దేవుడు ఇస్తాడు, నా దేవుడు నాకు చేస్తాడన్నటువంటి మన ఒక విశ్వాసం మనలో బలంగా ఉండాలి అన్నమాట. నిరీక్షణ కలిగి ఉండాలి మనం. ఇది మొదటి పట్టణం గురించి కొద్దిలో చెప్పుకోవచ్చు. తర్వాత సువిశేషం గురించి ఒకసారి చూద్దామండి. సువిశేషం ఏం చెప్తుందంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. సుదీర్ఘ సమాప్తము, మగ్దలేన మరియకు దర్శనము. ఆదివారం ప్రాతకాల పునరుత్థానుడైన యేసు ముందు తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట దర్శనమిచ్చెను. ఈస్టర్ గురించి ఇక్కడ రాయబడుతుంది. పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు ఆదివారం, ఈస్టర్ నాడు శుక్రవారం ఆయన ప్రభుని సిలువ వేశారు. శనివారం తర్వాత ఆయన పాతాళలోకానికి వెళ్ళినట్లుగా మనం విశ్వసిస్తున్నాం. పాతాళలోకంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినట్టుగా, చనిపోయినటువంటి వ్యక్తులతో మాట్లాడినట్టుగా వారందరికీ కూడా
విడుదల ఇవ్వడానికి కోసం ప్రభువు ఉన్నట్లుగా మన యొక్క విశ్వాసం ఉంటుంది. దాని తర్వాత మనం చూసినట్టయితే యేసు ప్రభు ఆదివారం నాడు ఉదయం ఆయన లేచి ఆయన రాతిని తొలగించుకొని తనంతట తాను బయటికి వచ్చి శరీరముతో లేచారు యేసుప్రభు. లేచిన తర్వాతంటే పునరుత్థానమైన యేసు ఏం చేస్తున్నారంటే ముందుగా ఒక వ్యక్తికి దర్శనమిస్తున్నారు. ఎవరికంటే మగ్దలేనా మరియకి. మగ్దలేనా మరియకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆ మగ్దలేనా మరియలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, గొప్పతనము అంటే ఆవిడ 7 ఆవిడలో ఉన్నటువంటి 7 దెయ్యాలను యేసుప్రభు పారదోలుతూ ఉన్నారనమాట. 7 దెయ్యాలని పైన పోగొడుతూ ఉన్నారు. పోగొట్టడం ద్వారా ఆవిడ ఆ ప్రభులోనికి వస్తుంది. ఇప్పుడు మనం దెయ్యాలు అంటే మామూలుగా మన మన ఇమాజినేషన్‌లో ఎలా ఉంటుందంటే దెయ్యాలంటే పెద్ద పెద్ద చెవులు, పెద్ద పెద్ద కొమ్ములు, పెద్ద పెద్ద తోక. సో, అలాంటి దెయ్యాలని అనుకోకపోవచ్చు. అలాంటి దెయ్యాలు కాదు. కానీ దెయ్యాలు అంటే ప్రత్యేకంగా మనము అలవాట్లు, చెడు అలవాట్లు నుండి అటువంటి వాటిని మనము దెయ్యాలుగా భావించొచ్చు. చెడు అలవాట్లు, చాలా రకాలైనటువంటి చెడు అలవాట్లు, అది దొంగతనం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఎటువంటి అలవాట్లైనా మనకు తెలుసు కదా! 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ అలవాట్లు ఏదైనా కూడా అదన్నీ కూడా దుష్టాత్మలే. అబద్ధం చెప్పడం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, మోహ తలంపులు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఒక రకమైనటువంటి దుష్టాత్మలు. సో, ఆ విధంగా ఆ దుష్టాత్మతో పీడింపబడుతూ ఉంటే ఆవిడ ఆ 7 దుష్టాత్మల నుంచి ప్రభువు ఆవిడని కాపాడుతూ ఉన్నారనమాట. సో, తర్వాత ఆ దుష్టాత్మలతో కాపాడబడినటువంటి ఆ మగ్దలా మరియకు యేసు ప్రభు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అది ఎప్పుడండి? ఆదివారము ఉదయం ఆయన లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆయన దర్శనం ఇచ్చినది మరియా మగ్దలేనే గారికనమాట. ఈ మగ్దలేనే గారికి అప్పుడు 10వ వచనంలో ఆమె వెళ్లి దుఃఖసాగరములో మునిగి ఉన్న తన శిష్యులకు ఈ సమాచారమును అందజేసెను. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆమె వెళ్లి దుఃఖసాగరంలో మునిగిన తన శిష్యులకు సమాచారం అందిస్తుంది. అంటే ఆమె ఏం చేస్తుంది? అప్పుడు వెంటనే యేసు ప్రభువుని చూసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళలేదు. యేసు ప్రభువుని చూసింది, యేసు ప్రభువుని కనుక్కుంది, యేసు ప్రభువుతో ఆరాధించింది. ఆయన దర్శనం పొందిన తర్వాత ఆమె పని అయిపోయింది. యేసు ప్రభువుతో అయిపోయిన తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళలేదు. తన ఇంటికి తను వెళ్ళిపోవచ్చు. కానీ తన ఇంటికి యేసు ప్రభు కోసం వచ్చింది, యేసు ప్రభువుని చూసింది, ఆయన దర్శనం ఇచ్చారు. అంతకంటే గొప్ప విషయం లేదు. సో, కానీ ఆవిడ ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్తుందంటే దుఃఖసాగరంలో ఉన్నటువంటి శిష్యులను కలవడానికి వెళ్తూ ఉంది. సో, ఇక్కడ చూసినట్లయితే గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళు, యేసు ప్రభువుని చూసిన వాళ్ళు, యేసు ప్రభువును అనుభవించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే, ఎవరైతే దుఃఖములో ఉంటారో, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే ఇబ్బందిలో ఉంటారో వారికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తారు. మనం క్రైస్తవులుగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయము, యేసు ప్రభువుని గనక మనం చూసినట్లయితే, యేసు ప్రభువుని గనక మనం స్వీకరించినట్లయితే, యేసు ప్రభువుని గనక మనం పొందినట్లయితే, మనలో ఉన్నటువంటి సరిగా మనం పొందినట్లయితే మనలో ఉండవలసిన క్వాలిటీ ఏమిటి అంటే, మనలో ఉండవలసిన విషయం ఏమిటంటే, ఏ విధంగా అయితే మరియా మగ్దలేనా దుఃఖములో ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు గురించి ఉన్నటువంటి శుభ సమాచారాన్ని, ఆయన ఉత్థానమయ్యాడు, ఆయన చెప్తూ ఉందనమాట. ఆయన జీవించి ఉన్నాడు, ఆయన ఆమెకు దర్శనమిచ్చినని చెప్పాను. చెప్తూ ఉందనమాట. ఆవిడ చెప్తుంది. ఇవే మా దుఃఖంలో ఉన్న వాళ్ళకి చెప్తుంది. యేసు ప్రభు జీవించి ఉన్నాడు. యేసు ప్రభు ఏమిటి? జీవించి ఉన్నాడు. ఆయన దర్శనమిచ్చాడు. ఆయన జీవించున్న దేవుడు. మన దేవుడు జీవించున్న దేవుడు. ఆవిడ చెప్తూ ఉందనమాట. ఆవిడ ఎప్పుడైతే యేసుప్రభువును అనుభవిస్తూ ఉందో, యేసుప్రభువును చూస్తూ ఉందో ఆవిడ చెప్తూ ఉంది, మన దేవుడు జీవించి ఉన్న దేవుడు, ఆయన దర్శనమిచ్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి ఎవరైతే దేవుని అనుభవిస్తారో అటువంటి వ్యక్తులు దుఃఖంలో ఉన్న వారికి వెళ్ళి ఏమి చెప్తారు అంటే, మన గురించి చెప్పడం కాదు. దుఃఖంలో ఉన్న వారికి మన గురించి నాకు జరిగింది కాదు. మన గురించి చెప్పడం అంటే దేవుడు చేసిన మేలు గురించి చెప్పొచ్చు. కానీ గొప్ప చెప్పాలి అనుకుంటే యేసు ప్రభు చేసిన మేలు కోసం మనము గొప్ప చెప్పుకోవాలి. నాకేదన్నా ఒకటి బెనిఫిట్ జరిగింది అంటే అది ప్రభు వల్ల నాకు జరిగింది అని మనము గొప్ప చెప్పుకోవాలి. ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తుందంటే దుఃఖసాగరంలో ఉన్న వారికి ఈవిడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఏంటంటే, ఇంగో మన దేవుడు ఈ యేసయ్య జీవించి ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన దర్శనం ఇచ్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన
దర్శనాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన ఆ విధంగా మగ్ధలేనే మరియ చెప్తుంది. కాబట్టి నువ్వు, నేను మనమందరం కూడా ఒకవేళ ప్రభువుని గనక స్వీకరించినట్లయితే మనలో ఉండవలసిన ఒక ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే దుఃఖములో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి తెలియజేయాలి. దేని గురించి తెలియజేయాలి అంటే జీవించి ఉన్నటువంటి యేసు ప్రభు గురించి తెలియచేయాలి. ఆయన యొక్క దర్శనం ఇస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఇర్మియా 33:3లో ఏం పలుకుతూ ఉన్నాడు. "నీవు పిలితివని నేను జవాబిస్తాను. తెలియని గొప్ప సంగతులు తెలియజేస్తున్నాను." ఇక్కడ మగ్దలేనే మరియ యేసు ప్రభువుని పిలుస్తూ ఉంది కాబట్టి, అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కేకలు పెడుతూ ఉంది కాబట్టి యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనకు ఇబ్బంది ఉందో, మనం ప్రభువుని పిలిచినట్లయితే, మనం అరిచినట్లయితే, ప్రభు వైపు చూసినట్లయితే అంటే పూర్ణ శక్తి అరవడం అంటే మామూలుగా నిల్చొని రోడ్ల మీద అరవడం అని కాదు కానీ, ప్రభుని మనము పూర్ణ శక్తితో, మనసుతో ఆయన పిలిచినప్పుడు, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన పిలిచినప్పుడు ప్రభువు మనతో మాట్లాడతాడు. ప్రభు మనతో ఎందుకంటే ఆయన జీవించి ఉన్న దేవుడు. ఆయన శరీరంతో లేచిన దేవుడు. ఉట్టిగా ఆయన ఆత్మ లేసి ఎళ్ళిపోయింది అని కాదు. ఆయన శరీరముతో సహా ఆయన మరణాన్ని జయించి, మరణించి మరలా మూడో నాడు లేచిన దేవుడు ఈ యేసు ప్రభు మన దేవుడనమాట. మనం విశ్వసించినటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఇది చెప్పింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్తూ ఉందంటే మగ్దలేన మరియ గారు ఈయన యొక్క శిష్యులకు, ప్రభు యొక్క శిష్యులకు చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు కానీ వారు నమ్మనేది. ఇది విన్నారు కానీ వాళ్ళు దాని గురించి నమ్మడం లేదు. నమ్మనప్పుడు తర్వాత 12వ వచనంలో పిదప ఆయన ఒక గ్రామం వెలుచు ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయంలో తెలియపరిచిరి. కానీ వారు నమ్మలేదు. అయితే దాని తర్వాత ఏం చేస్తున్నారంటే ఎమ్మావుస్ గ్రామం వెళ్తుండగా ఇద్దరు శిష్యులకు యేసుప్రభు కనపడి రొట్టె విరుస్తున్న సమయంలో ఆయన వారికి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. చాలాసేపు మాట్లాడారు కానీ వాళ్ళకేం అర్థం కాలేదు. కానీ తర్వాత రొట్టె విరుస్తున్నప్పుడు దివ్యబలి సాంగ్యములో పాల్గొంటున్నప్పుడు, దివ్యబలి విందులో పాల్గొంటున్నప్పుడు వారికి దర్శనం వస్తూ ఉంది. ప్రభుని వాళ్ళు కనుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ ఆ విషయం కూడా జరుగుతూ ఉందన్నమాట. తెలియపరిచి వారిద్దరూ కూడా ఏంటంటే ఎప్పుడైతే దివ్యబలి విందులో ప్రభుతో పాల్గొన్నారో, ప్రభుని కనుక్కున్నారో వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వారెక్కడ కూడా వారిక్కడ కూడా వెళ్ళినట్లేదు. మనం ఇంకో వేరే వచనంలో చూసినట్లయితే వేరే చోట వేరే రెఫరెన్స్‌లో మనం చూస్తే ఏమని ఉంటుందంటే వెంటనే వాళ్ళు రాత్రి సమయంలో వాళ్ళు ప్రభుని కనుక్కుంది. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఎమ్మావుస్ నుంచి యెరూషలేముకి సుమారుగా 12 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. ఎమ్మావుస్ నుంచి యెరూషలేముకి వాళ్ళు వెంటనే ఆ రాత్రి చీకటిలో భోజనం చేసిన తర్వాత, ప్రభుని కనుక్కున్న తర్వాత ఇంక అక్కడెక్కడ ఉండలేదు వాళ్ళు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన వాళ్ళకి తెలియజేస్తున్నారు. మేము యేసు ప్రభువుని చూసాము. ఆయనతో భోజనం చేశాము. ఆయన రొట్టె విరిచి మాకిచ్చారని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఆ ఇద్దరు శిష్యులు. కానీ ఈ 11 మంది శిష్యులు దాన్ని నమ్మటం లేదు. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తే ప్రభుని కనుక్కున్నటువంటి ఆ ఇద్దరు శిష్యులు కూడా ఖాళీగా కూర్చోట్లేదు. శుభ్రంగా తిన్నారు కాబట్టి పడుకోవచ్చు లేకపోతే ఏదో మీటింగ్ పెట్టుకొని పడుకోవచ్చు. కానీ అలా చేయట్లేదు. వాళ్ళేం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించి వెంటనే దుఃఖసాగరంలో ఉన్నటువంటి శిష్యులకు చెప్పాలి. ఆయన జీవించే ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కలిసి భోజనం చేసే దేవుడు మన దేవుడు అని చెప్పాలి అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి జరిగినటువంటి అనుభవాన్ని ఆ యొక్క శిష్యులకి తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇంక తర్వాత మనం ఇంకా చూసినట్లయితే 14వ వచనంలో ఏం జరుగుతుందన్న విషయం చూద్దాం. తదుపరి 11 మంది శిష్యులు భుజించుండ యేసు వారికి ప్రత్యక్షమై, ఇప్పుడు ఈ శిష్యులు వచ్చి చెప్పారు కానీ ఇప్పుడు ఇద్దరు శిష్యులు చెప్పిన తర్వాత వీళ్ళు నమ్మలేదు. కానీ తర్వాత ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వీళ్ళు ఎంతసేపటికి నమ్మటం లేదు. కాకపోతే ప్రభు ఏం చెప్తున్నారంటే ఆయనే ఇక 11 శిష్యులు భుజించుండ యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలు నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు వారిని గద్దించను. సో, ఆయన 11 మంది శిష్యుల దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ 2, 3 విషయాలు మనకు చక్కటి విషయాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఉన్నమంది 11 మందే. యాక్చువల్‌గా 12 మంది ఉండాలి. ఒకడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాడు. యూదా ఇస్కరియోతు ఉరి వేసుకొని చచ్చిపోతున్నాడు. ఎందుకంటే ఆ తప్పు చేశాడు. ఆ తప్పును గ్రహించాడు కానీ ప్రభు వైపు చూడకుండా ఎటు చూశాడు. కానీ ఆయన తప్పునే చూస్తూ ఉన్నాడు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తర్వాత అతను చనిపోయిన తర్వాత 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే సజీవుడైనటువంటి ఆయన్ని వీళ్ళందరూ చూశారు. మరియ మగ్దలేన గాని, ఇద్దరు శిష్యులు గాని చూసింది వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు నమ్మటం లేదు.
ఎవరు ఈ 11 మంది శిష్యులు నమ్మటం లేదు కాబట్టి వారి అవిశ్వాసానికి హృదయ కాఠిన్యానికి వారిని గద్దించారు. వీళ్ళకున్నటువంటి అవిశ్వాసాన్ని చూసి యేసుప్రభుకి కోపం వస్తూ ఉందనమాట. కోపం వస్తూ ఉంది. గద్దిస్తూ ఉన్నాడు. ఇక్కడ 2, 3 విషయాలు మనం చూడొచ్చు. 2, 3 ముఖ్యమైనటువంటి మనసుకు కనిపించే విషయాలేంటంటే ఆహ్, 11 మంది శిష్యులు భుజించుండగా యేసు వారికి ప్రత్యక్షమయ్యారు. ఆ 11 మంది రిలాక్స్ అవుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షం అవ్వలేదు. 11 మంది భుజిస్తూ ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యారు. అక్కడ చూసినట్లయితే ఇక్కడ వీరందరూ కూడా కలిసి భుజిస్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా భుజించేటప్పుడు ఎలా ఉండాలి అంటే కలిసి భుజించాలి. మన కుటుంబాలలో కానీ, మన యొక్క కమ్యూనిటీస్‌లో గానీ, ఎక్కడైనా సరే మన యొక్క గ్రూప్‌లో కానీ ఉండి అందరము ఒకటి అనుకున్నప్పుడు ఒక దానికోసం చేస్తున్నారు. ఏదైనా సర్వీస్ కానీ, ఏదన్నా ఫ్యామిలీ ఒక కుటుంబం కానీ అయితే అందరూ ఎట్లా ఉండాలంటే తల్లి, తండ్రి, పిల్లలందరూ కలిసి భుజించాలి. లేదు ఏదైనా కమ్యూనిటీ అయితే అందరూ కూడా కలిసి భుజించాలి. ఎవరికి వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు ఈ ఫ్యామిలీలో చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఒకళ్ళు ఎక్కడ ఉంటారంటే కొంచెం పెద్ద ఇల్లు అనుకోండి. ఒకళ్ళు ఎక్కడ ఉంటారంటే ఒక హాల్‌లో కూర్చొని తింటా ఉంటారు. టీవీ చూసుకుంటా భోంచేస్తా ఉంటారు. ఒకళ్ళు డైనింగ్ టేబుల్ మీద ఎక్కడో కూర్చొని భోంచేస్తా ఉంటారు. ఇంకొకళ్ళు లోపల ల్యాప్‌టాప్ పెట్టుకొని భోంచేస్తా ఉంటారు. ఇక్కడ లేదంటే ఫోన్‌లో పెట్టుకొని ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ కలిసి భుజించే వాళ్ళు చాలా తక్కువైపోతుంది. అక్కడ ఎప్పుడైతే నువ్వు కలిసి భుజించట్లేదో, ఎప్పుడైతే ఈ విధంగా ఉంటున్నావో, ఆ సమయంలో ఆహ్, నీకు నీ గురించి నీ కుటుంబంలో, మన కుటుంబంలో మాట్లాడే ఒక సమయం లేనప్పుడు, ఆ సమయంలో ఎవరు ఎక్కువ వస్తూ ఉంటారంటే దుష్టాత్మ, సైతాను అనేక రకాలుగా వచ్చి వారి గురించి నీకు ఒక నెగెటివ్ ఇంప్రెషన్ వస్తూ ఉంటుందనమాట. ఆ విధంగా సైతాను మనకున్నటువంటి ఏంటంటే, ఆ సంబంధం కూడా దూరమవుతుంది కుటుంబంలో. కాబట్టి మనం ఎన్నిసేపు నీకెంత బిజీ ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా మనకి నీ కంప్యూటర్ అవ్వచ్చు, లేదంటే ఆహ్, మొబైల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడ వర్క్ ఉన్నా కొద్దిసేపు ఒక పావుగంట, 20 నిమిషాలు లేదు ఒక అర్ధగంట కూర్చొని అందరితో కలిసి అది ఎక్కడైనా గానీ ఉన్నటువంటి చిన్న ఇల్లైనా, పెద్ద ఇల్లైనా, ఒక డైనింగ్ టేబుల్ అయినా, లేకపోతే ఎక్కడైనా సరే కలిసి కూర్చొని, కింద కూర్చొనైనా చక్కగా నలుగురు ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి భుజించి చేసినప్పుడు ఆ యొక్క కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుంది. అక్కడ కూర్చొని ఒక చిన్న ప్రార్థన లేదా ఒక చిన్న పితాపుత్ర వేసుకొని కలిసి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది. లేదంటే ఆ కుటుంబంలో యూనిటీ లేనప్పుడు ఆ కుటుంబంలో సైతాను దూరుతుంది. వాళ్ళ ఇష్టం వచ్చిన జీవితంలోనికి మరలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకే ఇప్పుడు చూసినట్లయితే చాలా కుటుంబాలు ఆహ్, విడిపోతూ ఉంటాయి. ముఖ్య కారణం ఏంటంటే కలిసి కూర్చోరు, కలిసి ప్రార్థన చేయరు, కలిసి భోజనం చేయరు, కలిసి ఉండరు. ఎవరి జీవితం వారిది. కాబట్టి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఏంటంటే మనం ప్రార్థన చే మన యొక్క కుటుంబాలలో కలిసి మనము భోజనం చేయాలి. కలిసి పిల్లలు, తల్లి అందరూ కూడా అది ఎలాంటి చోటైనా సరే, ఏదైనా కమ్యూనిటీలో అయినా సరే, ఎక్కడైనా సరే కలిసి కొంచెం మాట్లాడుకుంటూ భోజనం చేసినప్పుడు, అప్పుడు ఏమన్నా ఉన్నట్లయితే అది ఒక యూనిటీగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని అనిపిస్తూ ఉందనమాట. తర్వాత ఇక్కడ ఒక విషయం రెండవదేమిటంటే, యేసు ప్రభువుకి వీళ్ళ అవిశ్వాసాన్ని, శిష్యుల అవిశ్వాసాన్ని చూసి ఆయనకి కోపమొస్తుందనమాట. అంటే కోపం అంటే గద్దిస్తూ ఉన్నాడు. ప్రభువు తన శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి. అప్పుడు చూడండి ఇక్కడ మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు జీవించిన దేవుడు, మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు. అయితే మన దేవుడు ఇంకొకటి మనల్ని గద్దించే దేవుడు కూడా. అంటే మనల్ని హెచ్చరించే దేవుడు కూడా మన దేవుడు. మనల్ని తర్వాత శిక్షించే దేవుడు కూడా మన దేవుడు. మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనం బైబిల్‌లో చూస్తే యేసుప్రభు దేవుడు, తండ్రి దేవుడు, యావే దేవుడు దావీదు మహారాజును కూడా శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు తప్పు చేసినప్పుడు ఆయన్ని శిక్షిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా త ఆహ్, తండ్రి తన బిడ్డలను సరియైన మార్గంలో పెట్టడానికి శిక్షిస్తూ ఉంటాడు. హెచ్చరిస్తూ ఉంటాడు. సరైన మార్గంలో నడవాలని. అదే విధంగా మనం చూసినట్లయితే బైబిల్‌లో అనేక మందిని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. సో, ఇదే విధంగా ఏంటంటే ఇక్కడ శిష్యులను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళని కాపాడుతూ ఉన్నాడనమాట. హెచ్చరించిన ద్వారా వీరు సరైన మార్గంలో ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనల్ని కూడా చూసినట్లయితే దేవుడు తను ప్రేమించినటువంటి బిడ్డలను హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తాడు. ఎలా హెచ్చరిస్తాడు అంటే వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. లేదా నువ్వు నిద్రిస్తున్నప్పుడు ఒక కల ద్వారా హెచ్చరిస్తాడు. లేదా
మనము కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకునే దివ్య మందసం ముందు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీకొక దర్శనం ద్వారా, ఒక చిన్న చిన్న కళ ద్వారా ఏదో ఒక సింబల్ నీకు చూపిస్తాడు. సో, ఏదో విధంగా నీకు అర్థమవుతది ఏంటంటే కొంతమంది ఏమంటూ ఉంటారంటే, నాకేం అర్థం కాదంటలేదంటే, ప్రభువు నీ పక్కన ఉంటే, ప్రభువు నీతో మాట్లాడాలని నిశ్చయించుకుంటే ఖచ్చితంగా నీకు మనకర్థమవుతుందండి. ఎందుకంటే దానికి మనం ట్యూన్ అయ్యి ఉండాలి. మనం చూస్తూ ఉంటాం. మనకి ఎఫ్ఎం రేడియోలో ఉంటాయి. మొత్తం ఎఫ్ఎం రేడియోలుంటాయి. దాన్ని తిప్పుతా ఉంటారు. పాత కాలంలో మనం చూస్తే దానికి ఒక 5, 10 సంవత్సరాల క్రితం వాడికి ఇప్పటికి ఉందనుకుంటా. రేడియోలో తిప్పుతా ఉంటారనమాట. అది పర్టిక్యులర్‌గా ఈ విజయవాడది కావాలి, అది కావాలని తిప్పుతా ఉంటే అప్పుడు వచ్చే వరకు తిప్పుతూ ఉంటారు. అలాగా మన హృదయాన్ని కూడా ప్రభువుకి తిప్పాలి మనం. ప్రభువు ఎక్కడ తిప్పితే ఎక్కడ మాట్లాడతాడంటే, అది వాక్యం ద్వారా మాట్లాడతాడు, నువ్వు ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, ఇంకా మెడిటేషన్ ద్వారా మాట్లాడతాడు. అట్లా ఎట్లా ఆయనకి ఆయనకి దగ్గరగుంటే చాలు ఎలా అయినా మాట్లాడతాడు. ఇప్పుడు మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులున్నారనుకోండి. పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఆహ్, దగ్గరగా ఉంటే ఒక అడుగు దూరం లేకపోతే 2 అడుగుల దూరంలో ఉంటే, ఆయన ఎలా మాట్లాడినా మనకది వినిపిస్తుంది. అర్థమవుతుంది. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా లేకపోతే ఆహ్, వెనక్కి తిరుగున్నా, ముందుకు తిరుగున్నా ఎలా ఉన్నా కూడా ఆయన మాట్లాడితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మనకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి. అంటే ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు నేను కూడా ప్రభువుకి దగ్గరగా ఉంటే అది ఎలా ఉన్నా మనకు అర్థమవుద్ది. ఆయన ఏం మాట్లాడాడనేది మనం ఎలా ఉన్నా కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ముందుగా మనము ప్రభువుకు దగ్గరగా ఉండాలి. అప్పుడు ఆయన హెచ్చరికలను మనం చూడగలము. తర్వాత ఆయన శిక్షను మనము స్వీకరించగలము. ఒక్కోసారి ఆయన శిక్షించినప్పుడు ఇది ప్రభువు నన్ను శిక్షించాడు. ఎందుకు ఇది శిక్ష వచ్చిందంటే, ప్రభు నన్ను శిక్షించాడు. ఓకే. నేను చేసిన తప్పుగా ప్రభు నన్ను శిక్షించాడు. ఎందుకు ప్రభు శిక్షిస్తాడంటే మనల్ని సరైన మార్గంలో పెట్టడం కోసం మాత్రమే. సో, ఒకవేళ ఆ విధంగా జరిగిందేమో ప్రభువా నీకు ధన్యవాదాలని ప్రభువు వైపు చూసిన చూసిన వాళ్ళని దేవుడు మరలా వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మన బైబిల్‌లో కూడా చూసినట్లయితే దావీదును శిక్షిస్తాడు దేవుడు. తన యొక్క కుమారుని బెత్షెబాతో ఆయన చేసినటువంటి తప్పు ద్వారా ఆయన ఆ యొక్క కుమారుడిని చంపివేస్తూ ఉంటాడు. తర్వాత దేవుడు మరలా అతన్ని లేపుతాడు. అతన్ని మళ్ళీ ఆశీర్వదిస్తాడు. సో, ఈ విధంగా మనం ఏంటంటే దేవుడు మన దేవుడు మనలను హెచ్చరించే దేవుడు, మనల్ని శిక్షించే దేవుడు కూడా. సరే తర్వాత దీనికి ఆయన ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని చూసి మీరు ఎవరిని విశ్వసించలేదు. మగ్దలైన మరియ వచ్చి చెప్పినప్పుడు నమ్మలేదు. లేదంటే ఇద్దరు శిష్యులు వచ్చి కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు కూడా వీళ్ళెవరు కూడా ఈ 11 మంది శిష్యులు నమ్మలేదు. దాన్ని చూసి ఈయనకి కోపం వస్తుంది. అంటే హృదయ కాఠిన్యానికైనా అవిశ్వాసానికి ఈయన గద్దిస్తూ ఉన్నాడు. మరియు ఆయన వారితో అప్పుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు వీరందరూ కూడా చూసిన తర్వాత వారికి కొంచెం విశ్వాసం, నమ్మకం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నది ఏంటంటే దాని తర్వాత మరియు ఆయన వారితో ఆజ్ఞయిస్తున్నాడనమాట. ఏమని ఆజ్ఞయిస్తానంటే, ఆయన వారితో ఇట్లా మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. ఆ 11 మంది శిష్యులకు ప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు శిష్యులన్న వారికి మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. ప్రపంచమంతా ఉన్నటువంటి అన్ని దేశాలకు తిరిగి సకల జాతి ఒక ఇండియన్స్ లేకపోతే ఆ కంట్రీ, ఈ కంట్రీ కాదు. అన్ని దేశాల్లో ఉన్నటువంటి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అన్ని అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సువార్తను బోధించండి. సువార్తను బోధించడం అంటే ఏమిటి అంటే, ఒక మాటలో సువార్తను బోధించడం అంటే చాలా పెద్ద పెద్ద విషయాలు అనుకుంటాం కానీ, ఒక చిన్న సువార్తను బోధించడం చిన్నగా చెప్పవచ్చు అంటే 2 ముక్క మాటల్లో మనం చెప్పుకోవచ్చు. సువార్తను బోధించడం అంటే యేసు ప్రేమమయుడు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు ప్రేమమయుడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమను నేను స్వీకరించలేకపోతున్నాను. కారణము మనము పాపాత్ములం. పాపాత్ములం కాబట్టి ఆయన ప్రేమను మనము స్వీకరించలేకపోతున్నాం. ఆ ప్రేమకి నీ పాపములు, నా పాపములు దేవుని యొక్క ప్రేమకు అడ్డంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆ పాపాలని ప్రభువు ముందు పశ్చాత్తాపడి దేవుడే నా రక్షకుడని అంగీకరించి ఆ పాపాలను ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఆయన మనకి ఆ పాపాల నుంచి విడుదలిస్తూ ఉన్నాడు. ఆయన ఆ శిలువలో నీ కోసం, ప్రతి ఒక్క మానవాళి కోసం ఆయన శిలువలో మరణించారు. ఎప్పుడైతే ఈ పాపాలను క్షమాపణ అడిగి మనం పశ్చాత్తాపడి యేసుప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన సొంత వ్యక్తిగతమైనటువంటి రక్షకుడిగా మనం స్వీకరించినప్పుడు ఆయన మనకు ఏం చేస్తున్నాడంటే విడుదలిస్తూ ఉన్నాడు. మనకు ఆయన
నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ లోకంలో కాదు, ఈ లోకంలోనే కాదు, ఈ లోకంలో నేను రక్షిస్తూ ఉన్నాడు. తరువాత ఆయన చనిపోయిన తర్వాత కూడా మనకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇది ఒక సువార్తలో ఒక లైన్‌లో, 2 లైన్‌లో చెప్పాలి అంటే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుని ప్రేమ గురించి చెప్పడం. సువార్త చెప్పడం అంటే ప్రేమ చూపించడమే. ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా ఉండడము, ప్రేమ చూపించడమే. ఆహ్, మనము ఫిబ్రవరి 14థ్ ఉంటుంది కదా! ఆయన పేరేదో హ్మ్. ఆయన ఉంటారు. ఆయన ఆయన ప్రేమికుల రోజుకుంటారనమాట. ఆయనకు ప్రేమికుల రోజు ఎలా వచ్చిందంటే, ఆయన ప్రేమించాడు. అందరిని ప్రేమించాడు. ఆయన ఆహ్, వాట్ ఈస్ దట్ ఫిబ్రవరి 14థ్ వస్తూ ఉంటుంది గదా! దానికి లవర్స్ డే అని కూడా అంటారు. ప్రేమికుల రోజు అంటూ ఉంటారు. సో, ఆయన కూడా ఒక సెయింట్. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే, అందరిని ప్రేమించాడు. అందుకే అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. అంత అంత గొప్ప వ్యక్తి అవుతున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఆయన పేరు మీద ఒక రోజు ఉంటూ ఉంది. అందరూ కూడా ఆయన్ని కొంతమంది గుర్తించారు, కొంతమంది గుర్తించలేదు. కానీ ఆహ్, ఆ విధంగా ఆ విధంగా ప్రేమ వల్ల నీ యొక్క జీవితాలు మారిపోతూ ఉంటాయి. దేవుడు ప్రేమామయుడు, ప్రేమిస్తున్నాడు. సువార్త అంటే గుడ్ న్యూస్ ఇవ్వడం అంటే, సువార్త చెప్పడం అంటే దేవుని ప్రేమ గురించి ఇతరులకు చెప్పడమే. అంటే ఇతరులను ప్రేమించడమే. సో, ఈ విధంగా దేవుడు మనకు కూడా ఏమిటంటే, మనము ప్రభువుని గనక నీవు, నేను మనము ఆహ్, తెలుసుకున్నట్లయితే, నీకు వ్యక్తిగతంగా నీకెంతవరకు తోస్తుందో అంతలో నాకెంతవరకు తోస్తుందో అంతలో దేవుడి గురించి 4 ముక్కలు ఇతరులకు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? కష్టాల్లో, వేదనలో, బాధలో, ఇబ్బందులో ఉన్నవారికి 4 ముక్కలు. లేదు కష్టంలో ఉన్నవారికి జైల్‌లో ఉన్నారు, లేదు హాస్పిటల్‌లో ఉన్నారు, లేకపోతే ఏదో ఇబ్బందిలో ఉన్నారు. నీకు తోచినటువంటి, నాకు తోచినటువంటి చిన్న సహాయం. ఎళ్లి వాళ్ళని పలకరించాలి. ప్రభు చెప్తూ ఉంటాడు గదా! నేను చెరచాలలో ఉన్నాను, నువ్వు నన్ను చూడటానికి రాలేదు. నేను హాస్పిటల్‌లో ఉన్నాను, నువ్వు చూడటానికి రాలేదు అంటాడు. సో, అంటే ప్రభువుని మనము అలా చూసినప్పుడు దేవుడు అదే ఒక గొప్ప సుమాతృక. మనం కాబట్టి దేవుడి కోసం మనం ఎంతవరకు ఏం చేయగలమంటే ఇతరులను ప్రేమించడమే. ఇతరులను ప్రేమించడము, ఇతరులతో మంచిగా ఉండడము, ఇతరులకు యేసు ప్రేమ గురించి కొద్దిగా చెప్పడం అనమాట. ఇలా చేసినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడిచ్చే ఆజ్ఞ కూడా అదే. ఏంటంటే మీరు సకల జాతి జనులకు వెళ్లి సువార్తను బోధించండి. సువార్తను బోధించడం అంటే యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత చేసినా కూడా ఆయన ఒక ఏంటంటే ఒక ఆహ్, స్వీట్ ఉంటుందనమాట. మనకి గులాబ్ జామ్ అలా అంటూ ఉంటాం గదా! ఆ స్వీటు మనం దాన్ని గట్టిగా దాన్ని రసగుల్లా, గులాబ్ జామ్ అని చూస్తూ ఉంటాం. స్వీట్ ఉందనుకోండి అది ఎంత ఎంత చేసినా అదేంటంటే దాన్ని గట్టిగా నొక్కితే ఏమొస్తుందండి? దాంట్లోంచి తీపే వస్తుంది. మనము దాన్ని ఏసి పిసికినా, దాన్ని గట్టిగా లాగినా, కొరికినా దాంట్లోంచి తీపే వస్తుంది గానీ, మనం దాన్ని కొరికామని జెప్పేసి, లాగేసామని జెప్పి, పీకేసామని చెప్పి దాంట్లోంచి ఏమన్నా చేదు గాని, లేకపోతే కారం గాని వస్తుందా? రాదు. తీపే వస్తుంది. కాబట్టి యేసును నువ్వు ఎంత హింసించినా, ఎంత చేసినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ అలాంటిది. కాబట్టి మనము కూడా యేసుని మనము ప్రేమించినటువంటి మనము ఆయన గురించి ఇతరులకు చెప్పాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన చేతనైనంత వరగా మనమంతరము కూడా నీవు, నేను ప్రభుని పొందిన వాళ్ళము. ఇతరులకి 2 ముక్కలు చెప్పినప్పుడు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనందరిని కూడా దేవుడు దీవించాలని, దేవుని యొక్క సువార్తను చెప్పే బిడ్డలుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.